శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్. డిసెంబర్ 2025 మిథున రాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. మిథునానికి అధిపతి బుధుడు. మిథున రాశిలో ముఖశిర 3-4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయండి. సో వీరందరికీ కూడా మనం చెప్పుకోపోయే ఈ యొక్క డిసెంబర్ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. ముఖ్యంగా ఈ మాసంలో గ్రహాల యొక్క మార్పులలో చాలా మార్పులు ఉండబోతున్నాయండి. ముఖ్యంగా ఈ యొక్క కర్కాటకానికి వెళ్ళినటువంటి గురుగ్రహము డిసెంబర్ 5వ తారీఖు నుండి మీ యొక్క జన్మరాశిలో తిరిగి వక్రగతిలో ఉండబోతున్నారు. మీ యొక్క రాశాధిపతి బుధ గ్రహము 6వ స్థానంలో కుజునిండా ఉండబోతున్నారు. కాబట్టి మంచి ఆరోగ్య దృష్టితోటి, ఆరోగ్యం మీద ఫోకస్ తోటి జిమ్కి వెళ్ళటం కానీ, లేకుంటే వ్యాయామం చేయాలనే ఆసక్తి బాగా ఉంటుంది, ఉత్సాహం వస్తుంది అని చెప్పవచ్చు. సో ఏదేమైనా కూడాను మంచి ఆత్మవిశ్వాసంతో కనుక ఉండగలిగితే కనుక డెఫినెట్గా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. సో మన ఆరోగ్యమే మన సంపద. ప్రతిరోజు మనం చేసే చిన్న చిన్న మార్పులే పెద్ద విజయాలకు దారి తీస్తాయి. కాబట్టి సో కొత్త మార్పులు చేస్తే మంచిదండి. మిత్రులకు కొత్త వారు పరిచయం రావటం, కొత్త మిత్రులు పరిచయం అవడం జరుగుతుంది. కాకపోతే పాత మిత్రులు కొంతమంది దూరం అయ్యే అవకాశం కూడా కనపడుతుంది. భార్యతోటి, జీవిత భాగస్వామి లేకుంటే భర్తతోటి చిన్న చిన్న అపార్థాలకు దారితీసే అవకాశం ఉందండి. 6వ స్థానంలో గ్రహాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ఏది ఏమైనా కూడాను జీవిత భాగస్వామి అంటారు. కాబట్టి ప్రతి వారికి సమస్యలు ఉంటాయండి. కూర్చొని చర్చించుకొని ఆలోచిస్తే కనుక తప్పనిసరిగా ఎలాంటివి సమస్య పోతే టీ కప్పులో తుఫాన్ లాగా వచ్చేట్టుగా భావించాలి. ఎప్పుడైతే సెకండ్ హాఫ్ తర్వాత నుండి 7వ స్థానంలోకి గ్రహాలు వస్తాయో సో మళ్ళీ మీకు నియంత్రణలోకి వస్తాయని చెప్పవచ్చు. ఎక్కువగా మాట్లాడి కోపానికి గురి కాకపోవడం మంచిది. 2వ వారం లోపున, మొదటి వారం నుంచి 2వ వారం లోపున పెద్దవారు కూడా చిన్నవారితో మాట్లాడేటప్పుడు ఏంటంటే మన ఆలోచనలు, మన యొక్క భావనలు ఇవన్నీ కూడా సంభాషణలో ఎక్కువ వ్యక్తపరచకుండా మన మైండ్లో ఉన్నటువంటి నెగిటివ్ ఆలోచనలు వారి ముందు వ్యక్తపరచకుండా సంయమనం కనుక వహించగలిగితే కనుక సో ఈ యొక్క సంబంధ బాంధవ్యాలు సజావుగా సాగుతాయి అని చెప్పవచ్చు. ఇంట్లో ఉన్న గృహిణులకు ఎవరైతే ఉంటారో వారికి పెద్దవారి యొక్క సపోర్ట్ ఈ మాసంలో కొంచెం తక్కువగానే ఉండొచ్చండి. అయినప్పటికీ కూడా అనుకూలతతో ఓపికగా ఉండటం మంచిది. అంత పేషెన్సీ అలవాటు చేసుకోండి, సరిపోతుంది. మన మాట ప్రేమను పెంచవచ్చు, అదేవిధంగా దూరం కూడా చేయవచ్చు అండి. కాబట్టి మాట చాలా ముఖ్యం. మరి లీగల్ మ్యాటర్స్, కోర్టు వ్యవహారాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే ఈ నెలలో ముఖ్యంగా విచారణలు కానీ, ఒప్పందాలకు ఏదైనా అగ్రిమెంట్ చేసుకోవాలన్నా పరిష్కారాలకు అనుకూలంగా ఉంటుందండి. మీరు ఎక్కువగా చర్చించటము, డిస్కస్ చేయటం అవతల పక్క వారి పార్టీతోటి సో రాజీకి చేసుకోవడానికి కూడా అవకాశాలు బలంగా ఉన్నాయని చెప్పవచ్చు. ఈ యొక్క మాసంలో జరిగేటువంటి గ్రహ పరిణామాలు ఏంటంటే లాయర్స్కి, న్యాయవాదులకి మంచి మార్గం కనిపించే విధంగా ఉంటుంది. ప్రత్యర్థులు కూడా మీకు కొంతమంది సానుకూలంగా స్పందించే అవకాశం కనబడుతుంది. ఎప్పుడు కూడా వివాదంలో విజయము హుందా సంభాషణలోనే ఉంటుంది. కాబట్టి మనం చేసేటువంటి కమ్యూనికేషన్ ఎఫెక్టివ్గా ఉంటుంది. దానివల్ల మంచి ఫలితాలు రాబట్టుకోగలుగుతాం. మరి పొలిటికల్ రిస్క్ ఏంటంటే ప్రజలలో మంచి పేరు తెచ్చుకునే అవకాశం బలంగా ఉంది. సో మీరు కనుక మధ్యవర్తులుగా, పెద్ద మనుషులుగా ఉండి కూడా కొంతమందికి గొడవలు నివారించే అవకాశం కూడా కనపడుతూ ఉందండి. అంటే మీరు మీడియేషన్ చేసి కూడా సమస్యలు సాల్వ్ చేసే విధంగా మీరు చొరవ తీసుకుంటారు అని చెప్పవచ్చు. మరి ప్రభుత్వ ఉద్యోగులకి, గవర్నమెంట్ జాబ్లో ఉన్న వారికి ఏంటంటే మీ యొక్క పనికి గుర్తింపు లభిస్తుంది. సహకరించే వాతావరణం మీకు సహకారం అందుకునే విధంగా ఉంటుంది. ఈ యొక్క మిథున రాశి ప్రైవేట్ ఉద్యోగులు ఏంటంటే మీకు వచ్చేటువంటి చిన్న చిన్న సమస్యలు ఏవైతే ఉంటాయో టీం వర్క్ తోటి, జట్టు సహకారంతో పరిష్కరించుకోవాలండి. అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల, అధిక ఆత్మవిశ్వాసం వల్ల వచ్చే సమస్యలను మీరు నివారించుకోగలగాలి. అంటే ఓవర్ కాన్ఫిడెంట్గా ఉండకూడదు. టీం వర్క్లో కలిసి వర్క్ చేయండి, బాగుంటుంది. మరి వ్యాపారస్తుల విషయంలో చూస్తే బిజినెస్ చేసేవారికి మొదట్లో వ్యాపారం నెమ్మదిగా సాగుతుంది. మొదటి 2 వారాలు కూడా మీరు పెట్టేటువంటి ప్రతి పెట్టుబడి కూడా జాగ్రత్తగా పరిశీలించుకోవాలండి. మీరు చేసేటువంటి ఏదైనా అంటే పెట్టుబడి పెట్టిన షేర్ ఉన్నా, లేకుంటే ఏదైనా డీల్ చేసినా కూడాను మీరు పేపర్ మీద రాసుకొని స్పష్టంగా అది మీ యొక్క బిజినెస్ పార్ట్నర్స్తో చర్చించడం చాలా అవసరం. పరస్పరం నమ్మకం, భాగస్వామ్యం ఉంటే. విద్యార్థులు ఏంటంటే ఎక్కువ మితిమీరిన నమ్మకంతో, ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదండి. దయచేసి మీరు అందరినీ కూడా విద్యార్థులను, ఉపాధ్యాయులు గమనిస్తూ ఉంటారు. సో స్నేహితులతో చికాకులు ఏర్పడే అవకాశం ఉంటుంది. సో బీ పాజిటివ్. మీ యొక్క రాశాధిపతి 6వ స్థానంలో ఉన్నారు. గొడవలు, మాట పట్టింపులు వద్దు. ముఖ్యంగా మీరు పోటీ పరీక్షలకు సమాయత్తం కావాల్సిన అవసరం ఎంతైనా కనబడుతుంది. సో ధైర్యంగా ప్రయత్నిస్తే విజయం మీదే అండి. సో సంతానం కోరుకునే వారికి సంతానం పొందడంలో కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది. 6వ స్థానం ఎక్కువగా యాక్టివిటీగా ఉంది. సో గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉంటారో వారు అంటే అనవసరంగా ప్రయాణాలు చేయడం కానీ, దూర ప్రాంత ప్రయాణాలు చేయకూడదని మనకు గోచార ఫలితాలు తెలుస్తుందండి. ముఖ్యంగా రైతుల విషయంలో ఏంటంటే పురుగుల మందులు వాడకం తప్పనిసరి అని కనపడుతూ ఉందండి. కానీ అధిక మోతాదులో పురుగుల మందు వాడకం మంచిది కాదు, కానీ తప్పనిసరి అవుతుంది. పెద్దలకు ఆరోగ్యం బాగుంటుంది, ఓల్డేజ్ పీపుల్కి అని చెప్పాలి. సో ఈ డ్రైవర్లు, వెహికల్ ఓనర్స్
ఇలాంటి వారికి ఏంటంటే ప్రమాదాలు ఏమీ లేవు, కాకపోతే నియమ నిబంధనలు పాటించాల్సిన అవసరం అయితే కనపడుతుంది. సో ఈ యొక్క గురుగ్రహం మీ యొక్క జన్మరాశిలోకి రావడం వల్ల ఒక గురువు దర్శనము లేకుంటే పెద్దవారి యొక్క ఆశీస్సులు మీకు అందిపుచ్చుకుంటారు ఈ మాసంలో ఇంకా గమనించవచ్చండి. గురువు యొక్క పూజ చేసుకోవడం మంచిది. సో ముఖ్యంగా ఏంటంటే గంభీరంగా ముందుకు సాగితే విజయాలు మీవే అని చెప్పవచ్చు. సో గురువు యొక్క దీవెనలు ఉంటే సమస్యలు ఉన్నా కూడా నిలబడలేవు అని చెప్పవచ్చండి. సో టేక్ ద బ్లెస్సింగ్స్, టేక్ ద సజెషన్స్ ఆఫ్ ఎల్డర్ పీపుల్. సో ఈ యొక్క మాసంలో మీరు చేయడం వల్ల సో అలాంటి మీ యొక్క ఫలితాలు సజావుగా సాగుతాయి, సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తారని చెప్పవచ్చు. ఏదేమైనా క్లుప్తంగా చెప్పాలి అని అంటే ఈ మాసంలో ఏంటంటే నవంబర్ 27 తర్వాత ఈ యొక్క శనిశ్చరుడు వక్రీకరణ వదిలిపెట్టాడు. శని ఫార్వర్డ్ మోషన్లో ఉన్నారు. సో సప్తమాధిపతి గురుడు మీ రాశిలోకి డిసెంబర్ 5 నుంచి వస్తున్నాడు. ముఖ్యంగా ఏంటంటే 2వ వారం వరకు 6వ స్థానంలో గ్రహాలు అధికంగా ఉన్నాయి కాబట్టి ఒకంత చికాకు అసహనం అనేది 2వ వారం వరకు ఉంటుంది. సో 2వ వారం తర్వాత మళ్ళీ ఫలితాలు పాజిటివ్గా ఉంటాయి. అన్ని విషయాల్లో కూడా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తారని చెప్పవచ్చు. ఖర్చులు మాత్రం కాస్త అధికంగానే ఉండబోతున్నాయని చెప్పవచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఇంకా మిథున రాశి గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలనుకుంటే మిథున రాశి వారి జీవిత రహస్యాలు పుట్టుక నుండి మరణం వరకు ఒక వీడియో రిలీజ్ చేశామండి. ఆల్రెడీ వీడియో యొక్క లింకును డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీలో ఎవరికైనా జ్యోతిష్యం నేర్చుకోవాలని ఆసక్తి ఉన్న వారి కోసం, మీకు కానీ మీ యొక్క బంధుమిత్రులు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వారి కోసం 30 days ఆస్ట్రాలజీ బిగినర్స్ కోర్స్ అని ఒక కోర్స్ రిలీజ్ చేయడం జరిగింది. సో అందులో 30 విలువైన క్లాసెస్ ఉంటాయండి వీడియో రూపంలో. సో మీ యొక్క కంఫర్టబుల్ టైంలో మీరు ఆ వీడియోస్ గమనిస్తూ PDF రూపంలో కూడా మనకు సబ్జెక్ట్ ఇవ్వడం జరిగింది. సో ఆ కోర్స్ లాగిన్ అవ్వండి. ఆ కోర్స్ యొక్క లింక్ను కూడా మీకు డిసిషన్ ఇవ్వడం జరుగుతుందండి. మీకు ఇంకా కావాలి అనుకుంటే రాబోయే 2026 సంవత్సరంలో మిథున రాశి వారికి సంవత్సర ఫలాలు జనవరి నుండి డిసెంబర్ వరకు ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, ఎలాంటి రెమెడీ చేసుకుంటే బాగుంటుందో కూడా వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఆ వీడియో యొక్క లింక్ను కూడా మీకు రిజిస్ట్రేషన్ ఇవ్వడం జరుగుతుంది, గమనించగలరు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం VMK ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీరు చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా ఉంటుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.